ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకి సంబంధించినటువంటి కొన్ని నివాళులు అర్పించి కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆయన పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీకి అప్పటి పార్టీకి ఉన్న తేడా ఏమిటి, ఎన్టీఆర్ని ఏ రకంగా వాడుకుని వదిలేశారా లేకపోతే ఏం కదా, దీని మీద కొద్దిసేపు వెళదాం. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ సంబంధించి ఆర్ఎస్ఎస్ ఏదో సంచలనాత్మకమైన సర్వే ఇచ్చిందని, అలాగే దాంట్లో వైసీపీకి భారీ ఆధిక్యతతో గెలవబోతోందని వచ్చినట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద ఎంతవరకు వాస్తవం అడుగుదాం. అలాగే పోలీస్ డీజీపీ ఆశ్చర్యం కలిగించే రీతిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసుల విషయంలో రికార్డులు తారుమారు చేయించారు అంటూ వచ్చిన సంచలనాత్మక హైకోర్టులో వచ్చినటువంటి వాదనలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దీని మీద కూడా చర్చలోకి వెళ్దాం. ముందుగా సుబ్బరాజు గారు చెప్పండి, ఎన్టీఆర్ నాడు నేడు రెలవెన్స్ ఏమిటి? తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు గారిని ఆయన చాలా తీవ్రమైన విమర్శలు చేశారు, కానీ చాలా దూషించారు, కానీ ఆయన పదవిలో దించిన ఆ తర్వాత చంద్రబాబు గారు ఆయన్ని సక్సెస్ఫుల్గా వాడుకున్నట్లా ఏం కదా, ఇప్పుడు రెలవెన్స్ ఏమిటి? ముందుగా మహా నేత, నటుడు, రాష్ట్ర రాజకీయ రంగంలో పర్టికులర్ గా సామాజిక పరివర్తనలో బడుగు బలహీన వర్గాలకి వాణిని, తమదైన ఒక గొంతుని శాసనసభలో వినిపించే అవకాశం కల్పించి ఎంతో మంది యువకులకి రాజకీయ ప్రవేశం కల్పించి ఈనాటి కేంద్ర మంత్రులుగా ఎదిగే స్థాయికి తీసుకెళ్లిన రామారావు గారికి ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తూ రామారావు గారిని పలు అంశాలుగా చూడాల్సి ఉంటుందండి. ఆయన వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వం కానీ, ఒక నటుడిగా ఆయన నటన వైదుష్యం కానీ, అలాగే ఆయన పలు రంగాల్లో, సినిమా రంగంలో అయితే నటుడే కాదు, ఆయన రచయిత, అంటే మాటలు రాసేవారు, స్క్రీన్ ప్లే అందించేవారు, తర్వాత ప్రొడ్యూసరు, డైరెక్టరు, స్టూడియో ఓనరు, ఎగ్జిబిటర్ అండి. ఆయన ఓన్ ఫిలిం సినిమా థియేటర్లు కూడా ఉండే. అందుకని ఆయన ఒక సంపూర్ణమైన సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక ప్రొడ్యూసర్ నుంచి ఎగ్జిబిటర్స్ వరకు చాలా తక్కువ మంది ఉండేవారండి. చాలా మంది, నాగేశ్వరరావు గారు ఉన్నా ఆయన ఎగ్జిబిటర్ కాలేకపోయాడు. రామారావు గారికి 4-5 థియేటర్లు ఉండటంతో సినిమా పరిశ్రమకు కూడా ఆయన అందించిన సేవలు మనము తేలిగ్గా మర్చిపోలేము. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో ఆయనలో ఒక దేవుడిని, ఒక దైవాంశ సంబూతుని చూసుకుంటూ ఆధ్యాత్మం చెందుతూ కూడా రామారావు గారిని చూడటానికి వెళ్ళినట్టు కాకుండా ఒక ఋషిలాగా, ఒక అప్పట్లో ఆయన షూటింగ్ మధ్యలో కాకపోయినా అదే వేషధారణతో కూడా విశ్వామిత్ర సినిమా తర్వాత ఆయన కషాయం బట్టలు ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్రమైన ప్రభావం చూపించడం, నటుడుగానే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక ఖచ్చితంగా మనం చెప్పాల్సినవి ఒక 5-6 ఉంటాయండి రాజకీయాల్లో. తొలిసారిగా దక్షిణ దేశానికి సంబంధించిన అదే ద్రావిడ రాజకీయ నేపథ్యాన్ని, ద్రావిడ సాంస్కృతిక సాహిత్య నేపథ్యాన్ని కూడా పుణికిపుచ్చుకుని ఆయన సినిమాల్లో కొత్త తరహా ఆలోచన, ఒక విమర్శనాత్మక ధోరణి, నూతనకర ఒక ప్రశ్నించే హేతుబద్ధత, అందరిలాగే తన దాన్ని వెళ్ళకుండా ఆయనే రాముడుగా, రావణుడిగా. ఆయన గొప్పతనం గురించి చెప్పొచ్చు, కానీ మరి ఆయన అంత దారుణంగా పడేయటం కానీ, లేకపోతే ఆ తర్వాత ఆయన తిట్టినా కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా వాడుకున్నారా తెలుగుదేశం పార్టీ వారు? దాన్ని ఎట్లా చూడాలి? ఇంకా నేను స్వయంగా నాకు ఒక వ్యక్తిగత అనుభవం ఏంటంటే, గండిపేటలో వారు నిర్వహించిన రాజకీయ పాఠశాలకు కూడా ఒక అతిథిగా వెళ్ళి చూసి వచ్చానండి. అంటే అప్పట్లో ఆయన రాజకీయాలను అంత తేలిగ్గా తీసుకోలేదు. ఒక స్పష్టమైన విధాన దృక్పథంతో మాత్రమే ఆయన పార్టీ ఎన్నికల గుర్తు కానీ, పార్టీ జెండా కానీ, దాని రంగులు కానీ ఆయన ఆత్మతో సృజించాడండి. ఆయనే స్వయంగా బొమ్మలు గీసుకుని చూపించేవారు ఎట్లా ఉండాలని. అది ఒక అంశం. అయితే ఇక రామారావు గారి ఆఫీసులో చంద్రబాబు గారిని కూడా చూశారండి. అప్పుడు ఇంకా ఆయన ప్రతిపక్ష పార్టీ నుంచి ఓడిపోయి ఖాళీగా ఉండేవారు. అప్పటికి ఇంకా అది కర్షక పరిషత్ కూడా ఇవ్వలేదు. అప్పుడు చూశాను. తర్వాత ఆయన్ని ఒక బాధాకరంగా, ఒక అగౌరవంగా, ఒక వంచనా శిల్పంతో అవమానకరంగా ఆయన్ని కేవలము ముఖ్యమంత్రి పదవి నుంచి మాత్రమే కాకుండా పార్టీ అధ్యక్ష స్థానం నుంచి, పార్టీ యొక్క నిధులు అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి, పార్టీ ఆఫీసు నుంచి, గండిపేట ఆశ్రమం నుంచి, పార్టీ యొక్క ఎన్నికల సింహము, పార్టీ యొక్క అధికార ముద్ర అన్నిటిని లాగేసుకోవటంతో ఆయన ఒక విధంగా ఆయనకుంటే సర్వశక్తుల్ని లాగేసుకుని ఇంకా తర్వాత చూడండి అసలు ఉన్న రాజకీయం. ఆయన ఏమన్నారో తెలుసా?
రామారావు ఒక అవినీతి పరుడే కాదు, ఒక వచ్చిన శిల్పి, లేకపోతే అబద్ధాల కోరు, మాటలు మారుస్తాడు. ఆ రోజు ముఖ్యంగా ఇంటర్వ్యూలు ఇచ్చాడండి. ఇంగ్లీష్ పత్రికలు కూడా హెడ్లైన్లు వచ్చినాయి, రామారావు గారు ఒక అవినీతి పరుడు, మోసగాడు, ఒక మాట కట్టుబడి ఉండడని చంద్రబాబు గారు అన్న ఆయన కేవలం కొన్ని సంవత్సరాల్లోనే విషయం అర్థమయ్యి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు చూసినా మహానాడు నిర్వహించడం కానీ, ఆయన ఫోటోలు పెట్టి ఆయన స్మృతి సందర్భంగా వెళ్ళి నివాళులు అర్పించడం, ఆయన పేర్లతో పెట్టడం అవసరానికి. ఇదే సందర్భంలో మళ్ళీ ఆంధ్రజ్యోతిలో ఆర్కే ఇంటర్వ్యూలో ఆడి పని అయిపోయింది, ఆడిదేం లేదు, ఇప్పుడు ఆయన పేరు తీసాము, పేరు మార్చబోతున్నాము దీని గురించి, ఆరోగ్య బీమా పథకానికి. అవన్నీ ఆయన్ని చరిత్రలో ఆయన కనపడకుండా, ఆయన స్మృతి లేకుండా చేసేస్తాము, అదేం మీరు వరి కాదు అని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్న తీరు, చంద్రబాబులో ఉండే నిజమైన నైజం, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎట్లాంటిది అనేది చాలా మంది నిరోధిని ఒక పదంగా వాడుతూ ఉంటారండి. అంటే కొందరు కరివేపాకుతో పోలుస్తారండి, అవసరం వరకు ఉంచి అవసరం తర్వాత తీసి పక్కన పడేసే ఒక ధోరణి చంద్రబాబులో ఉందని అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ రామారావు గారేనండి. ఆయన కనుసన్నల్లో మెరిగిన అతను పార్టీ ఆఫీసులో కానీ అక్కడ చిత్రపటాలు లేకుండా ముందు చేసి తర్వాత విగ్రహాలు పెట్టి, ఇంకా తర్వాత కనీసం ఎంత బాధ అంటే ఆయన భారత్ రత్న ఇవ్వాలని కూడా ఆయన అప్పుడు చక్రాలు తిప్పాను, ఇక్కడేమో భూచక్రాలు తిప్పానని చెప్పి ఆయన తనకు అనుకూలమైన కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ఉన్నా కానీ, తర్వాత వచ్చిన యూపీఏలో కానీ, మధ్యలో ఈ వచ్చిన ఎన్డీఏలతో ఇంతకాలం సఖ్యతగా మంచిగా అన్ని చేసిన ఆయన ఒక్కసారి నేరుగా ప్రశ్నించలేకపోయాడండి. మాకు రామారావు గారికి ఏం తక్కువ భారత రత్న ఇవ్వటానికి కానీ, ఈయన ద్వంద్వ వైఖరి అనేది ఆర్కేతో, ఆంధ్రజ్యోతి ఏమైనా ఆర్కేతో చేసిన ఇంటర్వ్యూలో ఆయన ప్రయోగించిన పద ప్రయోగం ఆయన్ని వాడైపోయాడు. ఆల్రెడీ చెప్పారు కదా. ఓకే, స్వామి గారు వెస్ట్ గోదావరి, చెప్పండి, ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ ఎట్లా వాడుకోగలుగుతోందా సక్సెస్ఫుల్గా? ఎట్లా ఆయనకి చంద్రబాబు గారికి ఉన్న వైరుధ్యాలు, చంద్రబాబు గారిని ఎన్టీ రామారావు గారు చాలా తీవ్ర స్థాయిలో విమర్శించిన చంద్రబాబు గారు, ఆ తర్వాత ఆ రోజుల్లో చంద్రబాబు గారు కూడా ఎన్టీఆర్ని విమర్శించిన, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ని చంద్రబాబు గారు వాడుకోగలిగారా ఏం కదా, మీరేమంటారు? నమస్కారాలు. నమస్కారం. ఆయన బయటికి పంపించేసాక రోడ్లో 13 ఏళ్ళు ఉండేవారని. అవును, రోడ్లో 13 ఏళ్ళు ఉంటే ఆయనకి ప్రత్యేకంగా ఆ ఎగ్జిబిషన్ కూడా ఇంటి ముందే కట్టిగా ఉండండి, అది పక్కన వెనకాలే. అవును, ఎదురు బిల్డింగ్ నేను వెళ్ళివ్వండి అండి. ఆయన చూడటానికి మా తాతయ్య గారు నారాయణ గారు ఆయనంతా కూడా ఉండేవారు. ఉంటే ఆయన్ని ఎదవకుండా ఎంతో బాధ పెట్టారండి నారాయణ గారిని. అన్ని తెలిసిన విషయమే. ఆ చెప్పులు వేసినప్పుడు కూడా రోడ్డు అక్కడ ఉన్నామండి హైదరాబాద్లో. అయితే ఈ మొత్తం ఏమైపోయినాయో అసలు మొత్తం ఖాళీ చేసేయటం, ఆ రోడ్డు అది ఎదురుకున్నామో మాకు అపోలో విశ్వేశ్వర ఇల్లు అండి. ఓకే, విషయం చెప్పండి. అయితే ఈయన ఎంత దారుణంగా చెప్పులు వేసారు. అందులో ఒక ఆయన ఉన్నారండి, చెప్పులు వేసి అందరూ కాలాపి అయిపోయింది. ఒక ఆయన ఎలా రామకృష్ణ కూడా చెప్పులు వేసారు, అట్లా ఉన్నాడండి ఆయన. ఓకే, మేము చూసాం కళ్ళెదురుండా.